నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మదనపల్లి ఫైల్స్ ఆంధ్రాలో హాట్ టాపిక్. ఎందుకురా అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే 20 నుంచి 25 రోజుల మధ్య గ్యాప్లోనే పెద్ద షాక్ అని చెప్పొచ్చు. మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న పళ్ళంగా మంటలు చెలరేగడం, అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ తగలబడిపోవడం, అక్కడే ఉన్నటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు పగిలిపోయినటువంటి దాఖలాను మనం స్వయంగా చూసాము. అయితే ఈ వ్యవహారంలో అరెస్టులు అడపా చూసాము. కానీ ఈ యొక్క వ్యవహారం దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ కూటమి పార్టీలు అసలు దోషులు ఎవరో కనుక్కునేటువంటి ప్రయత్నం చేసిందా లేదా అన్నటువంటి డౌట్లు సాధారణంగా ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఇదే మదనపల్లి ఫైల్స్ వ్యవహారంలో ఈ రోజున అనూహ్యంగా 2 అరెస్టులు చూస్తున్నాము. ఈ విషయంపైన పూర్తిగా డిస్కస్ చేయడానికి మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మదనపల్లి ఫైల్స్ వ్యవహారంలో అంటే స్వయంగా తిరుపతి, చంద్రగిరి, ఈవెన్ మదనపల్లి ఇవన్నీ ఒకే ప్రాంతానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆ రోజున అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ జిల్లాకి. అక్కడే ఉన్నటువంటి అంటే అపోహ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ మదనపల్లి కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు ఉన్నటువంటి అనేక భూములు కబ్జా పెట్టారని, ఆ ఫైల్స్ అన్ని రెవెన్యూ రికార్డులో ఉన్నాయి. అందుమూలన రానున్న 30 ఏళ్ళలో అధికారం మాదే అనుకున్నటువంటి వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నారు. కానీ వాళ్ళు అధికారం ట్రాన్స్ఫర్ అవుతానే ఏది ఏమైనా కూడా దోషులుగా చిక్కిపోతామని చెప్పి ఆ ఫైల్స్ రగలబెట్టేశారనేటువంటి అన్నది వాస్తవం కదా, ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అయితే సార్ ఈ వ్యవహారంలో తుకారాం అనేటువంటి వ్యక్తి, అతనితో పాటు మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తులు అనూహ్యంగా సిఐడి వారు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ వ్యవహారంలో ఎవరు చేయి ఉండొచ్చు సార్? సో మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయే దుర్ఘటనలో ఒకటి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం. రెండో పాయింట్ మీరు అన్నారు, చిత్తూరు జిల్లాలో పెద్ద మనిషి ఓకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ పర్టికులర్ ఏరియాలో, ఎస్ సార్, అంటే ఈ మదనపల్లి కావచ్చు, తమ్మళ్ళపల్లి కావచ్చు, రాజంపేట కావచ్చు, ఈయన వీళ్ళ బ్రదరు, వీళ్ళ కొడుకు సామ్రాజ్యం అక్కడ నడుస్తుంది. నంబర్ 3 వీళ్ళ కనుసంజ్ఞలోనే అక్కడ ఆ ఏరియా, ఆ ప్రాంతం ఏది జరిగినా జరుగుతుంది అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. అది వాస్తవం కూడా. వాళ్ళకి ఆ పలుకుబడి ఉంది, ఇది కూడా ఉంది, రూల్ చేశారు, అన్ని రకాలుగా ఉన్నమాట వాస్తవం. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ మదనపల్లిలో మీరు రెవెన్యూ ఆఫీసు మొత్తం తగలబడలా, ఓకే, ఒక సెక్షన్ తగలబడింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ పర్టికులర్ సెక్షన్లో కేవలం ఈ భూ ట్రాన్స్ఫర్స్ నిషేధ జాబితాలో నుంచి ఇటు నుంచి అటు ఏదైతే ట్రాన్స్ఫర్స్ చేశారో ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ లేదా సిస్టమ్స్ పనికి రాకుండా తగలబడినాయి లేదా తగలబెట్టారు. ఓకే, ఇది జరిగిన వెంటనే, ఈ విషయం బయటికి వచ్చిన వెంటనే, శాంపుల్ సైజు భూ ట్రాన్స్ఫర్లు అంటే ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయగలిగింటారు అంటే ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకోవటం, నిషేధిత జాబితాలో ఉన్న సొంతం చేసుకోవటం, డికేటీ ల్యాండ్స్ని మళ్ళీ ప్రైవేటైజేషన్ చేసి తీసుకోవటం, ఇటువంటి రకానికి సంబంధించిన ఫైల్స్ మాత్రం ఉన్న సెక్షన్ తగలబడిపోయింది లేదా తగలబెట్టారు అనేది ఒక అలిగేషన్. సో ఈ విషయం తెలిసిన వెంటనే ఎంత సీరియస్గా తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని హెలికాప్టర్ ఇచ్చి రెవెన్యూ సెక్రటరీ సిసోడియాని అక్కడ పంపించారు. సరే, ఎంక్వైరీ జరిగింది. ప్రాథమికంగా ఏమన్నారంటే జనరల్గా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఫస్ట్ వచ్చే స్టేట్మెంట్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయింది. ఓకే, జనరల్గా ఎనీవేర్ ఫైర్ యాక్సిడెంట్ అవగానే షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం అని ప్రాథమిక వెల్లడి అంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీని మళ్ళీ అందులో దర్యాప్తులో వేశారు. ఈ ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పారంటే అక్కడున్న సిస్టాల్స్ అన్నీ వైరింగ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ క్షుణ్ణంగా ఎక్స్పర్ట్స్ పరిశీలించి ఈ పర్టికులర్ ఈ సెక్షన్ తగలబడటానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదు అని తేల్చేశారు. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ కారణం కాదు అన్నారో అప్పుడు అనుమానాలు మొదలైనవి. ఇది కావాలని నిప్పు పెట్టారు. తర్వాత అక్కడ సంబంధించిన చిన్న స్థాయిలో ఒక ఎంప్లాయీని పట్టుకున్నారు. సో ఆయన ఈ సీసీటీవీ ఫుటేజెస్లో ఆఫీస్ అవర్స్ తర్వాత లోపలికి వెళ్ళటం, బయటికి రావటం అనేది దృశ్యాలు వెలుగులోకి వచ్చినాయి. అతన్ని ఎప్పుడైతే విచారణలోకి తీసుకున్నారో ఆయన తగలబెట్టాను అని చెప్పాడు. అక్కడి నుంచి దర్యాప్తు కూపీలాగటం మొదలు పెడితే కొన్ని పేర్లు వచ్చినాయి. అప్పటి ఆర్డీఓ కానీ ఇంకా కొన్ని అధికారుల పేర్లు వచ్చినాయి. దీంతో పాటుగా
మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా ఆ కుటుంబానికి తుకారాం కావచ్చు, మాధవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ముఖ్య అనుచరులు. వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా ప్రైమా ఫేసి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు విదేశాలకి జంప్ అయ్యాడు తుకారాం అండ్ టీం. సో ఈ మధ్య కాలంలో మరి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం వల్ల ఇక అరెస్ట్ తప్పదు అని అనుకోని ఉన్నారో ఏమో తెలియదు, మళ్ళీ బ్యాక్ వచ్చారు. వచ్చిన వెంటనే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని కనుక విచారిస్తే అసలు ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు, చేసింది ఎవరు, చేయమన్నది ఎవరు అన్న విధంగా దర్యాప్తు జరగాల. అయితే గడిచిన ఈ 20 నెలల కాలం నుంచి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అదుపు లేదు, దర్యాప్తు ఏమైందని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎందుకంటే అది ఎవరి ఆజ్ఞతో జరిగింది అనేది అందరికీ తెలుసు. కాబట్టే వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు, ఎందుకు దర్యాప్తు ముందుకెళ్ళట్లేదు అనే ఒక యాంగ్జైటీ మొదలైంది పబ్లిక్లో, ఒక ఫ్రస్ట్రేషన్కు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఈ తుకారాం అనే అతను ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ ఈ కేసులో ఆయన్ని దర్యాప్తు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసే సందర్భంలో ఇప్పుడు ప్రధానమైన కీలకమైన పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయన అంటారు, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ బ్రదర్ తమ్మళ్ళపల్లి వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హడావుడి చేయటాలు లేవు, సప్పుడు చేయట్లా, సప్పుడు లేదు, సౌండ్ లేదు. ఎందుకంటే వీళ్ళ మీద ఈ మదనపల్లి ఫైల్స్ దగ్ధం చేపించారు అని ఒక ఎలిగేషను, ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టారు అని ఒక ఎలిగేషను, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారి మరి బెయిల్ కూడా బయటకు వచ్చారు. సో రకరకాల కేసులు వీళ్ళని ఇప్పుడిప్పుడే దర్యాప్తు దశలో ఉన్నాయి. సో ఇప్పటివరకు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2852 ఎకరాలు ఈయన పెద్ద ఆయన తీసేసుకొని అక్రమంగా, అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి, అంటే సింగిల్ బిట్టా లేక డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ దిస్ పర్టికులర్ జోన్, ఈ ఫైల్స్ ఎక్కడైతే ఈ పరిధికి వస్తుందో ఆ పరిధిలో. సో అవన్నీ ఈయన చేయటం వల్ల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి భరోసాతో చేశారు. ప్రభుత్వం ఎప్పుడైతే రాలేదో మరి కూటమి అధికారంలోకి వచ్చి వెంటనే అలర్ట్ అయిపోయి దాన్ని ఆనమాలు లేకుండా తగలబెట్టే ప్రయత్నం చేశారు. అందులో తగలబెట్టేశారు, అదే అందులో డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు తగలపెట్టవలసిన దానికి కారణాలేంటి? ఆ భూ కబ్జా వ్యవహారం. సో దాని వెనకున్న పెద్ద మనుషులు ఎవరో అనధికారికంగా అందరికీ తెలుసు, కానీ అధికారికంగా దర్యాప్తు సంస్థలు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ తుకారాం ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు పెద్ద మనుషుల పేర్లు బయటికి వస్తాయని చెప్పి కొంత ఆందోళనగా ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ విషయంలో కానీ ఈయన జగన్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్స్లోనే కూడా మరి ఆయన ఎక్కడ కనిపించట్లేదు అనేది మనకు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాం. సార్ మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది, అంటే సబ్జెక్ట్కి రిలేటెడ్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకనున్నారు ఎవరైతే లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ కోశాన్ని నవ్వడం కానీ, జగన్ గారు వేసేటువంటి జోకులకి ఆయన తబ్బిపోవడం కానీ ఎక్కడ జరగలేదు. మీరు అన్నట్టు వీళ్ళు తప్పు చేశారనేది వాళ్ళ మొక్క వచ్చేసలో స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్. అయితే మీరు అన్నట్టుగా ఇక్కడ ఒక అంశం, మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రస్తావించారు. ఇక్కడ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కోటరీలో కొంత చేంజ్ అవుతుంది. జగన్ రెడ్డి గారు కోటలో ఉన్నారు, కోట చుట్టూ కోటరీ ఉంది. ఈ మాట నేను అన్నది కాదు, A2 విజయసాయి రెడ్డి అన్నాడు. సో ఆ కోటరీలో సజ్జల రామకృష్ణారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత రీప్లేస్మెంట్ జరుగుతుంది అని ఒక చర్చ జరుగుతుంది. సో మీరు చెప్పిన మీటింగ్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ, వేర్ ఈజ్ సజ్జల, నో సజ్జల ఈజ్ మిస్సింగ్. సో ఇదొక ఇంటర్నల్ కోటరీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాట. సార్ కమింగ్ టు ద టాపిక్, స్పష్టంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో 43,000 కోట్ల రూపాయలు సీజ్ చేసి పెట్టినారు, అటాచ్ చేసి పెట్టినారు. ఆయన పైన 10 సంఖ్యలో కేసులు ఉన్నాయి జగన్ గారి పైన. ఇంకా కల్తీ వ్యవహారం అంట, మద్యం స్కామ్ అంట, రకరకాల విషయాల్లో బాబాయ్ హత్య రకరకాల విషయాల్లో శిశుపాలుడు కదా 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు ఎలా అయితే స్పందించలేదో అదే మాదిర జగన్ గారి పైన కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల చల్లని చూపు వల్ల ఆయన తప్పించుకుంటా ఉన్నాడు అనే మాట పబ్లిక్లో జరుగుతున్నటువంటి డిస్కషన్. అట్ ద సేమ్ టైం జగన్ గారు అంత లెవెల్ లేకపోవచ్చు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో వీళ్ళు కూడా చేసినటువంటి తప్పులు ఎన్నో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినటువంటి లిస్టులో కూడా వచ్చాయి. సో జగన్ గారు వీళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్గా ఉండగలుగుతారా? లేకుండా అంటే మిథున్ రెడ్డి గారు స్వయంగా ఎంపీ అక్కడ కేంద్రంలో మూమెంట్లు చేసి ఈడ జరిగేటువంటి విచారణని ఆపగలిగేటువంటి శక్తి ఉన్నదంటారా?
ఇప్పుడు విచారణ సక్రమంగా జరగదంటారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద ఉన్న పెండింగ్ కేసులు దర్యాప్తు నత్తనడక. ఓకే. అందులో కుటుంబ వ్యవహారానికి సంబంధించిన సరస్వతి పవరు, సండూరు పవరు, చెల్లి మీద తల్లి మీద ఆస్తుల కేసు, ఓకే, ఇవన్నీ సపరేట్ పెడితే జగన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు. సరే, ఆయనకి చేతనైన స్థాయిలో ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు, ఓకే, చేస్తూనే ఉన్నాడు. ఓకే. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయన విషయంలో జగన్ రెడ్డి గారి కంటే కూడా మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నాడు. ఓకే. ఆల్రెడీ మిథున్ రెడ్డి గారికి బర్త్డే లాంటి విషెస్ ఇప్పటికి కూడా మోడీ గారు చెప్తున్నారు. అంటే అంత కనెక్టివిటీ ఉంది వాళ్ళకి. ఓకే. సో ఆయన ఎంపీగా ఉండటం వల్ల ఆయన మొదల నుంచి కూడా, ఎప్పుడైతే గతంలో విజయసాయి రెడ్డి ఉండే ఈ లైజనింగ్ పనులు చేయడానికి ఢిల్లీ లెవెల్లో జగన్ రెడ్డి గారికి, ఓకే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నాడులే, అది వేరే విషయం, చేసుకొని పాపం ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆ పాత్ర పోషిస్తున్నారు. సో కాబట్టి ఆయనకి అధిష్టానంలో ఢిల్లీలో పెద్దలకి కొంత సఖ్యత ఉన్నమాట వాస్తవం. సో అయినప్పటికీ సో ఇప్పుడు ఇది దర్యాప్తు చేస్తుంది సిబిఐ, సెంట్రల్ దర్యాప్తు సంస్థ కాదు, మదనపల్లి ఫైల్స్, సిఐడి. కాబట్టి ఈ కేసులో వీళ్ళు పెద్ద ఆయన కుటుంబం తప్పించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఈ దొరికిన వ్యక్తుల్ని విచారణ చేస్తే అసలు నిందితుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీళ్ళు ఇప్పుడు పార్టీలు ఎక్కడ మీడియాలో కూడా సౌండ్ సప్పుడు లేకుండా కాముగా ఉన్నారు. ఎందుకంటే ఈ భయం ఆందోళన వల్ల ఉన్నారు. ఓకే. అందరికీ తెలుసు ఈ భూ భాగవతం వ్యవహారం, తెలియంది ఎవరికి, అందరికీ తెలుసు. సో అందరికీ సస్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే అఫీషియల్గా దర్యాప్తు సంస్థలు ప్రూవ్ చేసే బాధ్యత ఉంది కాబట్టి ప్రూవ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సార్, ఫైనల్ క్వశ్చన్, ప్లీజ్ కన్క్లూడ్ విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్ అండ్ సారీ ఫర్ టేకింగ్ దిస్ మచ్ టైం. సార్, ద థింగ్ ఈస్, ఆ భూములు కబ్జా చేసిన విషయంలో ఎక్కువ కేసు పడుతుందా? ఆ కబ్జా చేసిన భూములు ఆ పత్రాల రూపంలో ఏదైతే తగలబెట్టారో అది ఏమన్నా క్రిమినల్ కేసు, దేంట్లో ఎక్కువ కాలం పాటు శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు భూములు కబ్జాలు అంటే ఏ రకమైన ల్యాండ్ని అధికార దుర్వినియోగం చేసి, ఒకటి ఇక్కడ. రెండోది, డైరెక్ట్గా ఈయన పేరుతో చేపించరు అట్లాంటి. మూడోది, ఈయన సంతకం ఎక్కడా ఉండదు. నాలుగోది, ఈయన అధికార దుర్వినియోగం అన్న మాట ఎందుకు వాడానంటే, ఈయన కన్సర్న్ అధికారుల్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అంటే సామదాన భేద దండోపాయాలతో వాళ్ళ చేత సైన్ చేపించి డాక్యుమెంట్స్ మార్పిచ్చాడు. మార్పిచ్చిన డాక్యుమెంట్స్లో సైన్ చేసేది ఆఫీసర్స్, నాట్ పొలిటీషియన్స్. అందులో ఈయన తెలివిగానే వ్యవహరిస్తారు. జనరల్గా ఎక్కడైనా జరిగేది అదే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, మరి ఆమె సైన్ చేయబట్టి జైలుకి వెళ్ళి వచ్చింది. మరి రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళలేదు కదా. మరి సార్, మరి ఆవిడ కనీసం జగన్ గారి పాత్ర ఇవన్నీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకున్నారు? ఆ కేసులో కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైనా బ్యూరోక్రాట్స్ సైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఎక్కడైతే పొలిటీషియన్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అది ఓరల్ ఇన్స్ట్రక్షన్. వీళ్ళు రాసివ్వరు. అయితే ఇక్కడ వీళ్ళు ఆఫీసర్స్ కనుక పొలిటీషియన్స్తో కుమ్మక్కు కాకుండా ఉంటే నిజాయితీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ఆ నోట్ ఫైల్లో వీళ్ళు రాస్తారు. దిస్ ఈజ్ అగెనెస్ట్ యాజ్ పర్ దిస్ సో అండ్ సో రూల్. However, so and so insisted me to approve this process, this file. Hence I am processing. అని రాసి సైన్ పెడితే అప్పుడు విచారణకు వచ్చినప్పుడు నేను అప్పుడే రాశాను సార్, ఆయన ప్రెజర్ చేస్తే నేను కొంత ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఉంటుంది. వీళ్ళు వాళ్ళతో కుమ్మక్ కాకపోతే, కుమ్మక్ అయితే అది కూడా రాయరు. సో ఇప్పుడు బ్యూరోక్రాట్స్ చాలా మంది ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రిటైర్ అయినాక రాజకీయ వేషం వేసుకుంటారా, లేదా అక్రమ ధన సంపాదన కోసం, రకరకాల రీజన్స్, ప్రమోషన్స్ కోసం, రకరకాల రీజన్స్ వల్ల ఇప్పుడు కూడా అది కలుషితం అయిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఇంకా రెండో క్వశ్చన్ మీరు అడిగారు, ఆ భూములు ఆట జరిగింది. కానీ ఈ ఫైల్స్ దగ్ధం చేసిన విషయంలో ఈయన చెప్తే ఎవరైతే చేశారో పాపం వాళ్ళు అధికారులు కాదు కదా, ఎవడో పనిచేసేవాళ్ళు, వీళ్ళు చేస్తారు. సో వీళ్ళు సాక్ష్యాధారాలతో సహా పలానా వాళ్ళు చెప్తే నేను చేశాను అనేది డాక్యుమెంట్ ఎవిడెన్స్, అంటే టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ టేక్అవుట్స్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, రకరకాల టెక్నికల్ మెథడ్స్ ద్వారా ఎస్టాబ్లిష్ కనుక చేయగలిగితే ఇది చాలా పెద్ద నేరం అవుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే సార్, అనేక విషయాలపైన మాతో చర్చ చేశారు. ఇట్స్ ఎ నాలెడ్జ్ ఫీల్డ్ టు ఆల్ ఆఫ్ us. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.